బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. 4 వారాలు అయిపోయి వస్తుంది. 5వ వారం స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు వినపడిన ఒక పేరు ఫస్ట్ టైం వినిపించింది శ్రీజ దయ వల్ల. చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ప్రతి సీజన్లోనే ఇదే జరుగుతూ ఉంటుంది. అండ్ రివ్యూయర్స్ అవ్వచ్చు, లేకుంటే చూస్తున్న ఆడియన్స్ అవ్వచ్చు, సో చీలిపోవడానికి, వాళ్ళ అభిప్రాయాలు డిఫర్ అవ్వడానికి, నువ్వు కాదు మావాడు గొప్ప అని అనుకోవడానికి కూడా ఒక పదం చేయాల మెయిన్ రీజను. సో ఆ పదం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఆ సెకండ్ ప్రోమో గురించి కూడా మనం మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూ పర్లేదు, బాగానే చెప్పారు అనిపిస్తే ఒక వీడియోని లైక్ చేయండి, ఓకేనా? ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సెకండ్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రోమో ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ప్రోమోకి కంటిన్యూషన్ సెకండ్ ప్రోమో. సో ఫస్ట్ ప్రోమోలో కొంతమంది వెళ్ళిపోయారు. సో మిగిలిన ఎవరైతే అక్కడ బెడ్ మీద మిగిలిన 3 అబ్బాయిలు అండ్ 3 అమ్మాయిలు, సో అక్కడ 6 మిగిలారు. సో 6లో 2 తీసేయాలి. సో 2 తీసేసిన తర్వాత బిగ్ బాస్ అదే లాస్ట్ రౌండ్ అన్నారు. బట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 10 మంది నామినేషన్స్లో ఉన్నారు. భరణి గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాము రాథోడ్, వీళ్ళిద్దరు తప్పితే 10 మంది నామినేషన్స్లో ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. సో 10 మంది నామినేషన్లో ఉన్నారు అంటే నిన్న నైట్ ఒక టాస్క్ ఒక వర్కే జరిగింది. అంటే లైక్ ఏదైతే లాస్ట్ రౌండ్ అని చెప్పారో ఆ లాస్ట్ రౌండ్లో మనం చూసామో, ఏదైతే మనకి శ్రీజ తీసేసినట్టు కనిపించిందో అదే లాస్ట్ యాక్చువల్లీ. దాని తర్వాత తనూజాని కూడా తీసేశారా? సో దాని తర్వాత తనూజాని కూడా తీసేశారా? సో తనూజాని తీసేసిన తర్వాత లేదా దాని తర్వాత భరణి గారిని తీసేశారా? సో భరణి గారిని తీసేసిన తర్వాత సో బిగ్ బాస్ మనోడికి పవర్ ఇస్తే రాము రాథోడ్కి సో తనుజతో స్వాప్ చేశాడా? సో ఇవి యాక్చువల్ బయట నడుస్తున్న లీక్స్ అనమాట. యాక్చువల్గా అసలు ప్రోమో ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ 6 ఉన్నారు. ఆ 6లో 5 తనుజని టచ్ చేయరు అంటే వాళ్ళ వరకు వస్తే తప్పితే. ఇమాన్యుల్ అవ్వచ్చు, భరణి అవ్వచ్చు, లేకుంటే కళ్యాణ్ అవ్వచ్చు, 3 మేల్ స్ట్రెంత్ తనుజాకి సపోర్ట్ ఉంటుంది, ఓకేనా? సో ఆ అమ్మాయి జోలికి అంత ఈజీగా ఎవ్వరు వెళ్ళరు. అక్కడ 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఉన్నప్పుడు కళ్యాణ్ ఇప్పటికి లైవ్లో ఆల్రెడీ స్టార్ట్ అవుట్ అయిపోయింది. సో కళ్యాణ్తో మాట్లాడింది. సో కళ్యాణ్ సారీ చెప్పాడు రితు చౌదరికి. సో రితు కావాలని నన్ను తిట్టాలంటే తిట్టు, కానీ రూమ్లోకి తీసుకెళ్ళి తిట్టు, అందరి ముందు తిట్టకు. ఏంది అసలు, మా ఊళ్ళకి కూడా కాదు, సినిమాల్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటే తిట్టు, కావాలంటే పక్కకు తీసుకెళ్ళి తిట్టు, అందరి ముందు తిట్టకు, నాకు కోపం వస్తుంది. ఆ రేంజ్లో అసలు ఆ పర్ఫార్మెన్స్ ఏందో నాయన, మైండ్ బ్లాక్. అసలు నాకు ఎందుకు ఆ అమ్మాయి అంత డౌన్ అవుతుంది రితు చౌదరి అనేది నాకు అర్థం కాలేదు. కానీ అక్కడ మరి టూ మచ్ ఫ్రెండ్షిప్ ఏమని అనిపిస్తూ ఉంది అక్కడ. సో అది అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు లైవ్లో 3 ఉన్నారు. ఆ ప్రోమోలో 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు కదా. సో రితు చౌదరి అండ్ తనూజాని, సో ఎందుకంటే కళ్యాణ్ అవ్వచ్చు, లేకుంటే ఇమాన్యుల్ అవ్వచ్చు, శ్రీజ జోలికి వెళ్ళరు. ఇమాన్యుల్కి కూడా శ్రీజ జోలికి వెళ్ళాలని ఉంటుంది, కానీ బట్ కళ్యాణ్ ఉన్నంత వరకు శ్రీజాకి ప్రాబ్లం లేదు. సో శ్రీజ పక్కనే ఉంది. సో తనూజాకి రితు చౌదరికి, అండ్ తనూజాని కూడా ఆ ప్రోమోలో పట్టించుకోలేదు. రితు చౌదరిని దించేయాలని అనుకున్నారు. రితు చౌదరిని దించేయడానికి అక్కడ ఉన్న వాళ్ళు 3 యాక్సెప్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఒక్క తనూజ తప్పితే ఇంకా 5 అక్కడ పైన 5 యాక్సెప్ట్ చేస్తారు. ఆ 5లో ఆ 5లో పాపం నిజంగా అక్కడ తనూజ పాపం చాలా గట్టిగా పట్టుకుంది. తనూజకి అండ్ రితు చౌదరి ఫ్రెండ్షిప్ చాలా బాండింగ్ చాలా బాగుంది. సో కళ్యాణ్తో కూడా ఆ అమ్మాయి ప్యాచప్ చేసింది తనూజ ఇంతక. సో కాబట్టి ఆ అమ్మాయిని పట్టుకున్నారు. ఇద్దరిని లాగడం మాకు పెద్ద విచిత్రం కాదని చెప్పి సో రితు చౌదరిని లాగి కింద పడేస్తారనమాట. కింద పడేసిన తర్వాత లాస్ట్ రౌండ్ ఇది, ఈ ఒక్కర్లే పెట్టేయాలి అని అన్నప్పుడు ఇక్కడ సో వాళ్ళు డిస్కస్ చేసుకుంటాం, మనం చూసుకుందాం, అది ఇది ఒక సింగిల్గా చూసుకుందాం అన్నప్పుడు కింద నుంచి రితు చౌదరి అదేంటది ఇప్పటి వరకు గ్రూప్ గేమ్ ఆడి ఇప్పుడు ఇలా ఆడుతున్నారని చెప్పి ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడుతుంది. సో ఇక్కడ స్టార్ట్ అయ్యింది అనమాట కాన్ఫ్లిక్ట్. సో ఎవరిని తీసేయాలని అనుకున్నప్పుడు ఇమాన్యుల్ వచ్చేసరికి శ్రీజ పేరు చెప్తారు, భరణి గారు కూడా శ్రీజ పేరే చెప్తాడు, అండ్ నెక్స్ట్ అక్కడ తనూజ కూడా శ్రీజ పేరు చెప్తున్నట్టుంది. బట్ తనూజ పేరు వచ్చేసరికి ఇక్కడ నలుగురం చెప్పామంటారు. సో నలుగురం తనూజ పేరు చెప్పారు అంటే సో అక్కడ ఉంది 5. సో అక్కడ 5 ఉన్నప్పుడు 4 తనూజ పేరు చెప్తారు, లేకుంటే ఇంత గ్రౌండ్లో తనూజ పేరు 4 చెప్పారా? మరి ఆ అమ్మాయి అన్నట్టు సో మేము 4 తనూజ పేరు చెప్పడం మన తనూజాని ఎందుకు తెలియదని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తుంది కదా. సో వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు భరణి తీసుకెళ్ళి శ్రీజాని కింద వేయాలని చూస్తాడు. కింద వేయాలని చూసినప్పుడు అక్కడ ఎవ్వరు రారు. ఎందుకంటే అక్కడ నార్మల్గా అక్కడ వేరే ఆ ప్లేస్లో వేరే ఎవరున్నా కూడా ఈమె భరణి గారికి క్లోజ్ అయిన సపోజ్ రాము ఉంటే రాముని వేరే వాళ్ళ కిందకు దోసేయాలని చూస్తారు అక్కడ. కాకపోతే అక్కడ ఉంది తనూజ.
సో అక్కడ ఉంది తనూజ కాబట్టి తనూజ జోలికి ఎవ్వరు వెళ్ళరు. కళ్యాణ్ వెళ్ళడు, ఇమాన్యుల్ కూడా వెళ్ళడు. అండ్ కళ్యాణ్ ఇమాన్యుల్ ఆ ప్రోమోలో చూస్తుంటే మీరు చూస్తూ ఉన్నారు ఈయన కిందకి దించేది. సో వాళ్ళు వచ్చి కూడా కనీసం సపోర్ట్ కూడా రావట్లేదు. అక్కడ ఉన్న కళ్యాణ్ కనీసం ఆపడానికి కూడా రావట్లేదు. లేకుంటే ఈ లోపల శ్రీజ కోసం ఇంకొక పర్సన్ కూడా దించడానికి కూడా రావట్లేదు అక్కడ ఎవరిని. ఎందుకంటే అక్కడ ఉంది ఇమాన్యుల్ అండ్ అక్కడ ఉంది తనూజ. పాపం ఎవరిని ఏం దించలేడు అతని కిందకి ఫాస్ట్గా. లేకుంటే వేరే ఆ ప్లేస్లో ఇంకా వేరే ఎవరైనా కూడా ఆ శ్రీజాని దించే లోపు టక్కని పడేసేదానికి కొంచెం చూస్తుండేవాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది. బట్ అక్కడ ఇమాన్యుల్ తనూజ ఉండేసరికి మనోడు కూడా ఏం చేయలేకపోయాడు. అలా అని చెప్పి శ్రీజాని ఆపడానికి కూడా రాలేదు. బేసిక్గా శ్రీజాని ఆపడానికి వచ్చుంటే బాగుండేదేమో. ఆయన బర్నీగాడ్లో సడన్గా ఒక కైండ్ ఆఫ్ థింగ్ బయటకు వచ్చింది అనమాట. ఆ యాక్చువల్ బర్నీ అనేది బయటకు వచ్చాడు. యాక్చువల్ బర్నీ అంటే అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, తనకంటే వయసులో చాలా చిన్న అమ్మాయి అవ్వచ్చు, అటాక్ చేయాలనుకున్నప్పుడు ఫిజికల్గా బ్లైండ్గా వెళ్ళిపోతాడు. అయ్యో పాపం దెబ్బ తగిలిందా, ఈ కైండ్ ఆఫ్ రేలంగి మావయ్య మాటలు లేకుండా మన మాస్క్ మ్యాన్ చెప్పినట్టు శకుని మామ కనిపించాడు. లిటరల్లీ శకుని మామే కనిపించాడు. ఎందుకంటే ఫస్ట్ రితు చౌదరిని వీళ్ళిద్దరూ గట్టిగా పట్టుకోనున్నప్పుడు రితు చౌదరి తనూజను ఇటు పక్కకు లాగుతారు. రితు చౌదరిని కింద పడేయడానికి అందరు హెల్ప్ చేస్తారు. సో తనూజని తను కాపాడుకుంటాడు. దాని తర్వాత సో ఇక తనూజ ఉంది కాబట్టి ఆయన చేత ఆయన తనూజాని కిందకి వేయలేడు కాబట్టి సో వీళ్ళు మాట్లాడుకుంటూ సడన్గా తీసుకెళ్ళి అమ్మాయిని కిందకి వేసేస్తారు. చాలా ఫోర్స్గా దోస్తారు అమ్మాయిని, శ్రీజాని. అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది, ఆయన చాలా పెద్ద కట్అవుట్. అమ్మాయిని ఊరికనే పుష్ చేస్తారు బయటికి. అమ్మాయి అయినా కానీ అక్కడికి వచ్చిన తర్వాత అది చాలా సడన్గా జరిగిన యాక్ట్ అది. సో అమ్మాయి తేరుకొని అమ్మాయి డిఫెండ్ చేసుకునేసరికి అమ్మాయి ఆల్మోస్ట్ కిందకుంది. సో కిందకున్నప్పుడు మేబీ డ్రెస్ అలా జరుగుతుందని చెప్పి ఆ కింద ఉన్న దివ్య కాలు కింద కానుచుద్దా, లేకుంటే కావాలని చెప్పి దివ్య కాలు కింద కానుచుద్దా అనేది అర్థం కాలేదు. కానీ అది సరిగ్గా ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వచ్చింది. ప్రోమోలో అంత క్లారిటీ కనపడాలి. అంటే డ్రెస్ పైకి లేస్తుందని చెప్పి అమ్మాయి ఆ స్కర్ట్ లాంటిది వేసుకోలేదు. సో పంజాబీ డ్రెస్ లాంటిది వేసుకోలేదు కాబట్టి మేబీ అది పైకి లేస్తుంది అలాగా అని చెప్పి ఆమె కాలు కింద కనిందా, అంటే కాళ్ళు ఇట్లా పైకి లేస్తున్నాయి కాబట్టి. లేదు ఆమె సో బర్నీ గారికి సపోర్ట్ చేస్తూ కాళ్ళని ఆ మాత్రం కింద పెడితే అసలు అవుట్ అయిపోతారు కాబట్టి సో బర్నీ గారికి సపోర్ట్గా కాళ్ళు కిందకి పెట్టిందా. సో బర్నీ గారికి సపోర్ట్గా ఆమె కాళ్ళు కిందకి పెడితే అది ఫౌల్ కిందకే కన్సిడర్ చేయాలి కదా. కన్సిడర్ చేసి మళ్ళీ ఆమెను పైకి ఎక్కియాలి కదా. ఎందుకంటే ఆమె అక్కడే దాని మీద బరుపు మీద కూర్చొని మాట్లాడుతుంది, ఆ బెడ్ మీద కూర్చొని మాట్లాడుతుంది కాబట్టి. అదేంటన్నా అది నన్ను ఎందుకు తీసావు, యాక్చువల్గా అక్కడ నలుగురు తనుజ గారి పేరు చెప్పడు, తనుజక్క పేరు చెప్పడు, తనుజక్క తెలియదు. ఓ మర్చిపోయా, బాండింగ్ కదా, ఓ ఫ్రెండ్షిప్ కదా అని చెప్పి అక్కడ కూడా ఇమాన్యుల్ కూడా మాట్లాడుతుంటాడు. సో ఈమెని తీసేయమని చెప్పి శ్రీజ పేరు చెప్తాడు. నేను ఎందుకు వెళ్ళాలని చెప్పి శ్రీజ కూడా అంటుంది. దాని తర్వాత శ్రీజ కొట్టిన పాయింట్లు బర్నీకి మామూలు కూడా కాదు. మీరు అందరూ చెప్పినట్టు రేలంగి మావయ్య అంటుంటారు. అసలు అది కాదు, మీరు యాక్చువల్గా ఇది ఆ రేలంగి మావయ్య మంచితనం అవన్నీ వద్దు అసలు అని చెప్పి ఆ అమ్మాయికి చాలా గట్టిగా మాట్లాడుతుంది అనమాట. బాండింగ్లు, గ్రూపిజం అనే పేరుని తీసుకొచ్చుదయ్యా. అంటే మీరు నలుగురు ఒక గ్రూపు అని చెప్పి ఆమె ఎస్టాబ్లిష్ చేస్తుంది. అది ఈ అమ్మాయికి పాజిటివ్ అవుతుందా, ఓవర్ ద పీరియడ్ నెగిటివ్ అవుతుందా మనకు తెలియదు. కానీ సో ఇప్పటి వరకు అయితే మాత్రం ఆ గ్రూప్ గురించి మాత్రం మాట్లాడిన అమ్మాయి ఫస్ట్ టైం మీరు నలుగురు ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని మాస్క్ మ్యాన్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు కానీ ఎవరిని కరెక్ట్గా. సో ఈ అమ్మాయి ఇప్పుడు ఇమాన్యుల్ అవ్వచ్చు, తనూజ అవ్వచ్చు, భరణి అవ్వచ్చు. సో అక్కడ ముగ్గురు ఉన్నప్పుడు పైన అక్కడ ఇంకా ఇద్దరే ఉన్నారు. సో అండ్ కళ్యాణ్, శ్రీజ. సో మీరు గ్రూప్ గేమ్ ఆడి నన్ను తీసేశారు అని చెప్పి తను మాట్లాడుతుంది. అండ్ కళ్యాణ్ కొంచెం సపోర్టివ్ కూడా రాలేదు. సో అక్కడ ఓవరాల్గా మనకి ఏం జరిగిందో అనేది కరెక్ట్గా తెలియట్లేదు. కానీ బట్ కళ్యాణ్ ఆ అమ్మాయిని కాపాడడానికి కూడా కొంచెం ఎందుకో సపోర్ట్గా రాలేదు అని క్లియర్గా అర్థమవుతుంది. ఈ అమ్మాయి మాత్రం ఫస్ట్ ప్రోమో అవ్వచ్చు, సెకండ్ ప్రోమో అవ్వచ్చు, గ్రూప్స్ గురించి హైలైట్ చేసింది, గ్రూప్ గేమ్ గురించి హైలైట్ చేసింది. సో దివ్యతోటి కూడా, దివ్య మీరు నలుగురు ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరు బాండ్స్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం, మీ ఫేక్ బాండ్స్ని మీరు కాపాడుకోవడం కోసం నన్ను తీసేస్తున్నారు అన్నప్పుడు మరి బర్నీ గారు కూడా నీ జోలికి రాలేదు కదా, బర్నీ గారు కూడా నిన్ను తీయలేదు కదా, మరి మీది కూడా ఫ్రెండ్షిప్పే కదా, దాన్ని ఏమంటావు? సో అనే అమ్మాయి కూడా క్వశ్చన్ చేసింది అక్కడ, వ్యాలిడ్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా బర్నీ గారిని క్వశ్చన్ చేసింది టువార్డ్స్ తనూజ. సో ఆల్రెడీ ఇందాక లైవ్లో కూడా తనూజకి కాఫీ ఇచ్చాడు కళ్యాణ్. మేము వద్దన్నా కానీ మాకు అసలు తినడానికి తిండి లేక, సో మాకు చికెన్ కావాల్సి ఉంటే తీసుకెళ్ళి తనకు కాఫీ ఇచ్చాడు, అదేంటో మాకు అర్థం కాలేదని చెప్పి అమ్మాయి అక్కడ మొహం మీద మాట్లాడింది. నిన్న కాఫీ తనూజకి ఇవ్వడం నిన్న నైట్ కూడా నాకు నచ్చలేదని చెప్పి కళ్యాణ్కి చెప్పింది. సో క్లియర్గా ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది ఇప్పుడిప్పుడే ఆ రైవల్రీ అనేది క్రియేట్ అవుతుంది. సో అది దానికి లీడ్ చేస్తున్నది ఎస్పెషల్లీ శ్రీజనే. ఎందుకంటే అక్కడ ఉన్న హౌస్లో నలుగురు ఉన్నారు. ఆ నలుగురిలో బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కళ్యాణ్కి అటుపక్క వచ్చరికి ఇమాన్యుల్ క్లోజు,
అండ్ తనూజ బాగా క్లోజ్, డెమోన్కి రితు క్లోజ్, సో దివ్యకి భరణి గారు క్లోజ్. బట్ ఈ అమ్మాయికి శ్రీజాకి మాత్రమే ఒక కళ్యాణ్ మాత్రమే క్లోజ్. మిగిలిన హౌస్ మేట్స్ అందరూ ఆమెకి ఏం క్లోజ్ కాదు. ఆమె అందరితో ఈక్వల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటుంది, నార్మల్గానే మాట్లాడుతుంటుంది. సో కాబట్టి ఆ అమ్మాయికి అన్ని హక్కులు ఉన్నాయి సెలబ్రిటీస్ మీద యుద్ధం చేయడానికి. సో ఎందుకంటే ఆమెకి ధైర్యం ఉంది. సో ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే అంత క్లోజ్గా ఆమె ఎవరితో రిలేషన్షిప్ కానీ అంత క్లోజ్గా బాండింగ్ కానీ ఏర్పడలేదు. సో జస్ట్ అక్క అంటది, అన్న అంటది, నార్మల్గా మాట్లాడుతుంటుంది. సో కాబట్టి సో తనూజని టార్గెట్ చేయడానికి కరెక్ట్ టైమే అనుకుంటుందేమో శ్రీజ, ఇంకా చాలు సేఫ్ గేమ్ అని. సో నిన్న నైట్ నుంచి కంటిన్యూస్గా తనూజ కాఫీ ఇవ్వటం కళ్యాణ్ ఇవ్వడం నచ్చలేదు ఆ అమ్మాయికి. సో అది ఆ అమ్మాయికి నెగిటివ్ అవుతుందా అంటే బ్యాక్ ఎండ్లో మాట్లాడుతూ ఉంటే తనూజ గురించి ఒకవేళ ఇదే టాపిక్ సో నెగిటివ్ అయితే, బట్ ఆన్ ఫ్రంట్ వచ్చి మాట్లాడుతుంటే మాత్రం వేరే లాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే తనూజని ఎందుకు తీయలేదు, నన్ను ఎందుకు కింద పడేయడానికి ట్రై చేశారని చెప్పి ఆ అమ్మాయి అడిగిన విధానంలో ఎక్కడ తప్పు అనిపించలేదు. సో ఎందుకంటే అక్కడ నలుగురం పేరు చెప్పాను కదా తనూజ పేరు, సో అప్పుడు ఎందుకు తీయలేదు, ఇప్పుడు నన్ను ఎందుకు తీస్తున్నారు, ఓ బాండ్ అని అదని అని చెప్పి అమ్మ మాట్లాడుద్ది అనమాట. ఓవరాల్గా ఎందుకో శ్రీజ బాగానే కనిపిస్తూ ఉంది ఈరోజు. చూడాలి ఎపిసోడ్లో, మరి ప్రోమోని చూసి మోసపోకూడదు కదా, మరి ఎపిసోడ్లో ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు కళ్యాణ్ అయితే మాత్రం సో తను ఏదైతే చేయాలనుకున్నాడో తను ఏదైతే మొత్తం అతను చేసేసాడు అనమాట. ఎందుకంటే కళ్యాణ్కి ఇంకా అక్కడ ఉన్న పైన 6గురిలో రితుని తీసేసేటప్పుడు కూడా అదేం కళ్యాణ్కి పగతో చేశాడని కూడా అనుకోలేం కళ్యాణ్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డెమోని పంపించడం కోసం పుష్ చేశాడు చూసా, భరణి గారు పుష్ చేస్తున్నప్పుడు అది మాత్రం హైలైట్. అక్కడ భరణి గారు తెలివితేటలు ఉపయోగించారు, డెమోని తీసేస్తుంటే అందరూ సపోర్ట్ చేస్తారని. అంటే మెజారిటీ శ్రీజ అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ కళ్యాణ్ అవ్వచ్చు సపోర్ట్ చేస్తారని చెప్పి. సో ఇప్పుడు కూడా శ్రీజాన్ తీసేస్తున్నప్పుడు సో భరణికి తెలుసు అందరూ వస్తే కామ్గా ఉంటారో లేకపోతే సపోర్ట్ చేస్తారు తప్పితే అడ్డుకోరు, లేకపోతే ఇంకొకళ్ళు ఈ లోపల వేరే వాళ్ళని దొయ్యరు. సో ఎంతసేపు అయినా కానీ ఆ కాన్ఫ్లిక్ట్ అక్కడ నడపచ్చు. సో అమ్మాయిని మనం అమ్మాయిని ఈజీగా పడేయచ్చు ఆ శ్రీజాని అని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన శ్రీజాని పడేశాడు. అండ్ దానికంటే ముందు రితు చౌదరి కూడా ఆయనకు నచ్చదు. బేసిక్గా కంపేర్ టు శ్రీజ రితు చౌదరి నచ్చదు ఆయనకి. ఆయన అట్లా మాట్లాడతారు చేస్తారు కానీ ఆమెకి రితు చౌదరి కూడా నచ్చదు. రితు చౌదరి ఆయనకి నచ్చదు. అండ్ డెమోన్ పవన్ కూడా నచ్చదు. సో అందుకని డెమోన్ పవన్ పడేయడానికి ట్రై చేశాడు, ఇక్కడ రితు చౌదరి కూడా ట్రై చేశాడు. వాళ్ళ కూతుర్ని ప్రెసెంట్ కాపాడుకున్నారు. మరి ఇంత ఓపెన్గా ఇప్పుడు బంధాన్ని తెగ్గొట్టుకోవడం కోసం వాళ్ళ కూతుర్ని కింద పడేసి మరి నాకు ఈ బంధాలు లేవు బంధుత్వాలు లేవు అని చెప్తే ఆయన విలన్ అయిపోతారు. పొద్దున్న మీకు చెప్పాను నైట్ రివ్యూలో. సో ఇద్దరు వద్దనుకుంటున్నారు ఆ తండ్రి కూతుర్ల బంధం, బట్ ఓపెన్గా ఎవరు బయటపడట్లేదు. సో ఏదో ఒక విషయంలో ఇప్పుడు ఇలాంటి విషయంలో అమ్మాయిని దోచేసి ఆయన క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, బట్ ఆయన క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడు అక్కడ, ఎందుకంటే ఆయన విలన్ అవుతాడు. సో ఆ అమ్మాయి కూడా సేమ్ పొజిషన్, ఆయన ఎవరైనా దోస్తున్నప్పుడు ఆ అమ్మాయి సపోర్ట్ చేసినా కానీ ఈ బంధాన్ని విడగొట్టుకోవడానికి ఆ అమ్మాయి కూడా అలా చేయదు, ఎందుకంటే ఆ అమ్మాయి విలన్ అయింది. సో కాబట్టి వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అలా చేసుకోరనమాట, ఎందుకంటే విలన్ అయిపోతామన్న భయం వీళ్ళిద్దరికి. సో అందుకని ఆయన కాపాడుకున్నాడు. బట్ శ్రీజ అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్ అనమాట. సో భరణి గారు ఇప్పటికైనా మాస్క్ తీసేశారు అని అనుకుంటున్నాం, తీసేసే గేమ్ ఆడాలి. తీస్తేనే యాక్చువల్గా ఒరిజినాలిటీస్ ఏవంటే బయటపడతాయి. ఎంత రేలంగి లాగా మావయ్య లాగుంటే అక్కడ ఏం తెలియదు. బట్ ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయో ఆయన మీద డిస్కషన్ పాయింట్ వస్తుంది, ఆయన గేమ్ ఏంటని అది అర్థమవుతుంది అనమాట. సో ఆయనకి బాగానే సపోర్ట్ చేస్తుంది దివ్య. శ్రీజ మీద కోపం క్లియర్గానే కనిపిస్తూ ఉంది. దివ్యని అలా దివ్య అమ్మాయి కింద పడుతున్నప్పుడు అలా కాలు కింద పట్టడం అనేది సో అది ఆమె మరి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చేసింది అనేది మనకి ఎపిసోడ్ చూస్తే ఇంకో కొంచెం క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం ఏదో కావాలని చెప్పి కాలు కూడా కిందకి ఇట్లా గుంజింది. సో అంటే నాకు ఏదో కాలు కింద పెట్టేస్తే ఈ అమ్మాయి అవుట్ అయిపోద్ది అన్నట్టుగానే కనిపించింది తప్పితే ఆ డ్రెస్ కోసం అన్నట్టు నాకేం అనిపించలేదు అనమాట. సో ఇది మీకు ఎవరైనా కరెక్ట్ అనిపించారు, ఎవరు తప్పు అనిపించారు? సో భరణి శ్రీజ కరెక్ట్ అనిపించిందా, తప్పు అనిపించిందా? అండ్ తనూజ గురించి మీరేమనుకుంటున్నారు? సో తనూజాని కాపాడుతున్నారా? అండ్ తనూజాని నామినేషన్స్లోకి తీసుకురావడం అనేది కూడా వాళ్ళకి ఒక వేస్ట్ ఆఫ్ టైం కింద కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో అందుకని తనూజ జోలికి ఎవరు పోవట్లేదేమో నాకు అనిపిస్తోంది. సో అది సంగతి. జై హింద్.